హాయ్ దిస్ ఇస్ యువర్ హోస్ట్ అథవా యువర్ వాచింగ్ ఎంఎస్ ఎంటర్టైన్మెంట్స్. ఈ రోజు నాతో ఉన్న గెస్ట్ తెలుగులో ఒక్క సినిమాతో స్టార్ట్ చేసి 40 సినిమాలు పైగా చేశారు. షీఈస్ బెస్ట్ డెబ్యూటెంట్ ఇన్ తెలుగు, కన్నడ అండ్ మలయాళం యాజ్ వెల్. ఐ హావ్ విత్ మీ ద వెరీ టాలెంటెడ్ అండ్ అబ్సల్యూట్లీ ది స్టన్నింగ్ మాన్య నాయుడు, అవర్ వెరీ ఓన్ తెలుగు అమ్మాయి. హాయ్ మాన్య గారు, హాయ్ ఫ్రమ్ ఇండియా, లవ్ ఫ్రమ్ ఇండియా. థ్యాంక్స్ సో మచ్ అథర్వ. అందరికీ నమస్కారం అండి. చాలా చాలా రోజులు తర్వాత ఇలా ఇంటర్వ్యూ చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది మీ అందరిని ఇలా కలుసుకోవడానికి. టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటారు కదా, లైక్ ఎంత లేట్ అయితే లైక్ వైన్ ఎంత ఓల్డ్ అయితే అంత బాగుంటుందని. ఐ వాజ్ లిటరలీ వెయిటింగ్ ఫర్ యూ ఇంటర్వ్యూ ఫర్ మంత్ అండ్ ఇట్ వాస్ సో గుడ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ అథర్వ. Thank you and apologies for the delay. I really wanted to do it కానీ circumstances వల్ల, but thank you for waiting. ఓకే, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? సీతారాం దగ్గర రాజు నుంచి స్టార్ట్ చేద్దామా, కుమరన్ సిల్క్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామా, లేకపోతే మలయాళం నుంచి స్టార్ట్ చేద్దామా? నేను ఇండియా నుంచి స్టార్ట్ చేస్తా, మీరు న్యూయార్క్ నుంచి స్టార్ట్ చేయండి, యూఎస్ నుంచి స్టార్ట్ చేయండి. ఓకే, సో అసలు ఒక తెలుగు అమ్మాయి అయ్యింది, తెలుగుకి ఒక వెకేషన్ లాగా ఇక్కడికి వచ్చి ఆల్ ఆఫ్ సడన్ గా మణి అంకుల్ మిమ్మల్ని అడగడంతో యూ డిడ్ కుమరన్ సిల్క్స్ చేశారు కదా. Yes. Just tell me about the brief. How come you get into this glamour field? It was very unexpected అండి. నేను యాక్చువల్లీ I didn't ever think, నా డ్రీమ్స్ లో కూడా అనుకోలేదు నేను సినిమా ఇండస్ట్రీలో వస్తానని. Nana was a cardiologist, he's a doctor, and mummy was a housewife. She's a housewife, and అలాగా అయ్యేటప్పటికి I was a very good student. చాలా ఇష్టం నాకు చదువు అంటే, స్కూల్ అంటే చాలా ఇష్టం లేదు. కానీ చాలా ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ వల్ల నాన్నగారు హ్యాడ్ వెరీ సడన్ హార్ట్ అటాక్ అండ్ వీ కుడెంట్ సేవ్ హిమ్, సో హీ పాస్డ్ అవే. దాని తర్వాత ఐ రియలైజ్డ్ మమ్మీ ఎప్పుడు అసలు స్కూల్ తర్వాత పెళ్ళైపోయింది మమ్మీకి, సో ఎప్పుడు పని చేయలేదన్నమాట. సో మమ్మీ being a housemaker and have never worked outside, I could see how stressed she was and how to raise two girls. She did not want to remarry because even though mummy kappudu 30 lo ante 35 years lo aa age group lo, so she didn't want to remarry. Ammayil iddaru kada, she didn't want to get remarried and all that. So appudu just by emantaru ma Kumaran Silks and Mani sir Mani uncle was like a family friend. సో అట్లాగా శ్రీ కుమరన్ సిల్క్స్ కి నేను పట్టు లంగాలకి సారీస్ కి యాడ్ చేశాను అనమాట. సో ఇట్ వాస్ వెరీ క్యాజువల్. నేను అది సినిమా ఇండస్ట్రీలో వస్తాను అనుకోలేదు. జస్ట్ అలా మోడలింగ్ చేశాను. చేసి ఆ ఫొటోస్ చెన్నైలో వేశారు, ఈవెన్ ఇన్ హైదరాబాద్ అన్ని చోట్ల వేశారు. కాబట్టి అట్లా వైవిఎస్ చౌదరి గారి కో అసిస్టెంట్ డైరెక్టర్, he saw those pictures and then he gave them to YVS Chaudhary sir. అలాగా సీతారాం రాజు ఆఫర్ వచ్చింది అనమాట. ఓకే, మీరు మాట్లాడుతున్న ఒక్క నిమిషము నేను ఒకటే ఆలోచిస్తున్నాను. నేను ఒక యాక్ట్రెస్ హూ గాట్ సెటిల్డ్ ఇన్ యుఎస్ లో మాట్లాడుతున్నాను, లేకపోతే ఒక తెలుగు అమ్మాయితో మాట్లాడుతున్నాను. అంత ఫ్లాలెస్ తెలుగు ఎలా మాట్లాడుతున్నారు? ఇంట్లో తెలుగు, కన్నడ, మలయాళం అన్ని జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ చాలా మలయాళీ ఫ్రెండ్స్, ఇక్కడ ఇండియన్ ఫ్రెండ్స్ ఎక్కువ నాకు. సో నేను ఒకటే కాదు, ఓమి కూడా బాగా మాట్లాడుతుంది. ఓకే, సో ఆల్ ఆఫ్ సడన్ గా ఒక సినిమాతో వచ్చారు. యు మెస్మరైజ్ ఎవ్రీబడి. మీరు శ్రీకాంత్ యాక్ట్ చేశారు, నాగార్జున గారితో యాక్ట్ చేశారు, రవితేజతో యాక్ట్ చేశారు, అండ్ దెన్ శివాజీతో యాక్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ మీరు యాక్ట్ చేసిన కాలేజ్ సినిమాలో పాట మాయదారి మైసమ్మ లైక్ తెలంగాణ రీజన్ లో ఇంకా సంబరం అంటే ఆ పాటే వస్తుంది. సో అసలు తెలుగు ఆపర్చునిటీ వైవిఎస్ చౌదరి గారి వల్ల వచ్చింది. అసలు వాట్ ఈస్ ద వన్ థింగ్, లైక్ మీలో ఏ ఫీచర్ నచ్చి వాళ్ళు మా సినిమాలో మిమ్మల్ని కాస్ట్ చేసుకుంటామని అడిగారు? I think YVS Chaudhary గారు నేను ఫస్ట్ టైం చూసినప్పుడు I had no makeup on. నేను అప్పుడు I was very young, teenage అమ్మాయి అప్పుడు. అండ్ ఆయనకి I think he liked the innocence in my face. ఆ రోల్ కి it was a very innocent role. హరికృష్ణ గారు, and it was a big budget, big multi-starrer movie. Adi Harikrishna garu, Nagarjuna garu, it was like Sakshi, Sangvi, it was like so many actors, like major actors together. So I think that particular role which I played opposite Ravi Teja garu, I think it required that innocence of falling in love with a villain who actually wants to kill the family. So alaga innocence I think ఆయనకి నచ్చి నన్ను సెలెక్ట్ చేశారు. ఇనిషియలీ నేను వద్దనుకున్నాను చేయడం. యాక్చువల్లీ నాకు ఎప్పుడు నేను సినిమాలు చేయలేదు కదా, అస్సలు ఎక్స్పీరియన్స్ లేదు, యాక్టింగ్ అంటే ఏం ఎక్స్పీరియన్స్ లేదు.
సో ఐ వాజ్ లైక్ చేస్తామా వద్దా అని చెప్పి వద్దనుకున్నాం. కానీ మళ్ళీ వైవిఎస్ చౌదరి గారు చెప్పారు, నువ్వు ఏం బాధపడుకో, మేము విల్ టేక్ కేర్ ఆఫ్ యూ లైక్ ఫ్యామిలీ అన్నారు. అండ్ ఆ మాట నిలబెట్టారు వైవిఎస్ చౌదరి గారు. నా బర్త్డే రోజు యాక్చువల్లీ సిగరెట్ పాట షూటింగ్ జరిగేది. I think you all remember that cigarette song. Nagarjuna Garu cigarette song. Yeah. So that shooting was going on October 17th and on my birthday. సో నేను చిన్నదాన్ని కదా, అప్పుడు నేను కార్ పంపిస్తే షూటింగ్ కి నేను రానండి నా బర్త్డే రోజు అని చెప్పి పంపించేసాను, కారు వాపస్ పంపించేసాను. అంత పెద్ద లొకేషన్, ఆల్ యాక్టర్స్ అన్నమాట, అందరు ఉన్నారు సెట్ లో. సో అప్పుడు వైవిఎస్ చౌదరి గారు, లేదమ్మా నీకు పెద్ద కేక్ తెచ్చి ఇక్కడ మేము సెలబ్రేట్ చేస్తాము నీ బర్త్డే, నువ్వు రా అంటే నేను అప్పుడు వచ్చాను. చిన్న పిల్లల్ని ప్యాంపర్ చేసినట్టు చేశారు అన్నమాట. ఎగ్జాక్ట్లీ. సో I think he took me for that innocence, took me for that, in that role, for my innocent face or look, whatever he thought. And I think that character chala baga play out ayindandi. Even though it was a sister, Nagarjuna Gari sister character, and it was opposite Ravi Teja garu, I think the length of the character was throughout, and the story runs throughout. So a lot of people were shocked to see that they loved my character in that movie. ఓకే, ఆ ఇన్నోసెన్స్ ఒక రోజంతా బోల్డ్ అండ్ టేక్స్ తీసుకోవడానికి వచ్చింది. ఆ ఎపిసోడ్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. రవితేజ గారిని కొట్టేటప్పుడు అసలు ఏడుపే రావట్లేదంట మీకు? అస్సలు ఏడుపు రావట్లేదు. అస్సలు గ్లిజరిన్ వేసారు కంట్లో. అది నాగార్జున, అది ఎక్కడ, ఐ థింక్ వి షాట్ ఇన్ వారంగల్ ఆర్ సమ్వేర్ ఇన్ విలేజ్ దీంట్లో. సో రవితేజ గారిని కొడుతున్నారు. ఐ లవ్ హిమ్ రవితేజ గారు, కానీ ఐ లవ్ మై బ్రదర్, ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ మై బ్రదర్. అండ్ అంత పెద్ద సీన్ అన్నమాట అది. నేను బాగా ఆయన వైవిఎస్ చౌదరి గారు చెప్పారు, ఉక్కి ఏడవాలి, యూ హ్యావ్ టు క్రై, యూ హ్యావ్ టు, ఆల్ ద ఎమోషన్ షుడ్ కమ్ అవుట్. కంట్లో ఎప్పుడు ఏడవలే అలా స్క్రీన్ లో కెమెరా ముందు, ఎప్పుడు అట్లా ఆర్టిఫిషియల్ గా ఏడ్చింది లేదు. నిజంగా ఏడ్చింది ఉంది కానీ ఆర్టిఫిషియల్ గా ఏడ్చింది అస్సలు లేదు. సో కంట్లో గ్లిజరిన్ వేసారు, కండ్లు మండుతుంది, కంట్లో నీళ్ళు కాడుతుంది, కానీ ఏడుపు రావట్లేదు, నవ్వు వస్తుంది అసలు. ఐ వాజ్ లైక్ లాఫింగ్ సో బ్యాడ్. అందుకే వెనక్కి తిరిగి నువ్వు భుజాలు అల్లాడించు అన్నారు, తిరిగి భుజాలు అడిచు. సో ఐ వాజ్ లైక్, అండ్ దెన్ ఆఫ్టర్వర్డ్స్ ఐ థింక్ ద నెక్స్ట్ డే నాకు when I felt that I should actually I should get involved, నేను ఇంకా కొంచెం I need to focus అని, then they took the forward shots, face close ups. అది నాగార్జున గారు ముందు ఉంటారు, వెనక నా ఫేస్ ఇలా వస్తుంది. సో ఆల్ దో షాట్స్ were taken the next day. కానీ ద ఫస్ట్ టైం గ్లిజరిన్ వేసినప్పుడు మాత్రం అస్సలు ఏడుపు రాలే, నవ్వే వచ్చింది. ఇట్ వాస్ వెరీ బ్యాడ్ అండ్ ఐఎమ్ సారీ ఫర్ దాట్ ఈవెన్ టుడే వైవిఎస్ చౌదరి గారికి. బట్ యా. సో మీరు యాక్ట్ చేసిన యాక్టర్ రవితేజ గారు, అప్పుడు హీఈస్ నాట్ దట్ బిగ్ స్టార్. ఇప్పుడు ఆయన చాలా పెద్ద స్టార్, హీఈస్ మాస్ మహారాజా. సో ఇప్పుడు టచ్ లో ఉన్నారా మీరు రవితేజ గారితో? ఎస్ అండి, నేను డెఫినెట్లీ చూసాను సినిమాలు, హిట్, పెద్ద పెద్ద హిట్లు. అండ్ ఐ లవ్ హిస్ కామెడీ. ఐ థింక్ హిస్ కామెడీ సెన్స్ ఇస్ లైక్ రియలీ ఆన్ డాట్. అండ్ ద వే he's very unique acting style ayindi when he started like to do that comedy mixed with those dialogues and all that stuff. So I definitely chusanu. Kani he's still in touch. Recent ga Hari Shankar garu New York vachinappudu I met him through Ujjwal ani, ikkada naku chala close friend anamata. So he's like a little brother to me. So through Ujjwal I met Hari Shankar garu. And Hari Shankar garu gave me again reconnected me with Ravi Teja garu. So I just sent him a message, and he's very down to earth. Ippudiki kuda he still remembers. So I recently reconnected with him again. ఓకే, సో అంకుల్ కార్డియాలజిస్ట్. ఒక కార్డియాలజిస్ట్ అన్డౌటెడ్లీ వాళ్ళ పిల్లల్ని డాక్టర్లే చేద్దాం అనుకుంటారు, కానీ బట్ యూ గెట్ ఇన్ టు మోడలింగ్ లోకి వచ్చారు, ఆ తర్వాత యాక్టింగ్ లోకి వచ్చారు. ఒక 40 సినిమాలు చేశారు సౌత్ లాంగ్వేజెస్ అన్నిట్లో. ఆల్ ఆఫ్ సడన్ గా అలా మాయమైపోయి ఫిలిం ఫెటర్నిటీ నుంచి ఫినాన్స్ ఫెటర్నిటీకి ఎలా వెళ్ళారు? యు ఆర్ వర్కింగ్ ఇన్ JP Morgan, right? Yeah, I was working in JP. Now I'm working for Credit Suisse. Yeah. Yeah, great. It's So you did MBA in finance, huh? No, I did my undergrad in mathematics and statistics. Okay. Yeah. MBA so Columbia University. No, undergrad in Columbia University actually. MBA cheyaledu, masters inga cheyaledu. I did my undergrad in Columbia University. Immediately after I got a job in JP Morgan. So I've been building up on my experience at alage anamata. So I did my undergrad at Columbia University in math and statistics. Kani it was a huge transition. Sorry. అసలు మీకు సారీ టు ఇంటరప్ట్ యూ, అసలు మీకు ఎందుకు అనిపించింది ఒక గ్లామరస్ హీరోయిన్ గా అన్ని రోల్స్ చేస్తున్నారు, యు ఆర్ వెరీ మచ్ పాపులర్, తెలుగు మలయాళం చాలా పాపులర్ మీరు,
అలాంటి సడన్ గా బ్రేక్ తీసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, ఒక సెక్యూర్ జాబ్ కి వెళ్ళిపోవాలి, వాట్ ఈస్ యువర్ థాట్ ప్రాసెస్ అంటే ఎందుకు క్విట్ చేశారు ఫిల్మ్స్? It was not about our time. It was not about have to get married adi idi ani. I think initially naakemante I was always very academically inclined. నాకు చదువు అంటే ఫస్ట్ నుంచి చాలా ఇష్టం. I was a very good student even in school. సో నాకేమంటే ఆ చదువు కట్ అయ్యి నేను సినిమాలు చేసేటప్పటికి నాకు కంటిన్యూస్ గా వచ్చేసిందండి. సీతారామరాజు రిలీజ్ అయ్యే ముందే నేను ఇంగ్లీష్ పిల్ల ఈస్ట్ గోదావరి మొగుడు సైన్ చేశాను. So it was like one after the other. And English film East Godavari Mogudu aina ventane I signed up for Joker in Malayalam, which was a very big hit. So ala okati tarvata okati anni languages lo vachetappudiki, and I had to take care of my family. Ma mummy ni chusukovali, chellelni chusukovali. So it responsible బాధ్యతలు ఉన్నది కాబట్టి స్కూల్ అప్పుడు మానేసి ఇంకా సినిమాల్లోనే వెళ్ళిపోయాను. చాలా ఒకటి తర్వాత ఒకటి వచ్చేటప్పటికి సినిమాలు వెళ్ళిపోయాను. కానీ ఎప్పుడు నాకు స్టడీస్ అంటే అకాడమిక్స్ అంటే చాలా ఇష్టం ఉండేది లోపల. అండ్ ఐ ఆల్వేస్ యూస్ టు రీడ్ బుక్స్. ఐ యూస్ టు కీప్ మై సెల్ఫ్ ఇన్ఫార్మ్డ్ అండ్ రీడ్ బుక్స్ అలాట్. సో అలాగా ఒక్కసారి ఒక ప్రొడ్యూసర్స్ సన్ యాక్చువల్లీ ఇన్సల్టెడ్ సేయింగ్ దట్ యాక్ట్రెసెస్ కి ఏముందండి, మీరు ఊరికే బాగా అందంగా కనపడాలి, డాన్స్లు ఆడాలి అంతే కదా, మోస్ట్ ఆఫ్ ద యాక్ట్రెసెస్ ఆర్ వెరీ మోస్ట్ అని కూడా యాక్ట్రెసెస్ ఆర్ డమ్ అని చెప్పారు. That struck my heart. I was like, how can you assume like everybody has their own intelligence and everybody is intellectual in their own level that they can, and we all have the same capacity to study. So appudu నాకు కొంచెం బాధ అనిపించింది. How can people just think of actresses అలాగా అంటే తీసి పారేసారు డమ్ అని చెప్పి. సో నాకు అది ఉన్నింది, అప్పుడు ఆ ఫైర్ ఉన్నింది నా మనసులో. అండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు కంటిన్యూ మై ఎడ్యుకేషన్. అండ్ అప్పుడు ఐ స్టార్టెడ్ స్టడీయింగ్ ఫర్, నేను హై స్కూల్ ఫినిష్ చేయలేదు. So I started studying for an exam called the GED. United Nations law, it's the high school equivalent. So I did the GED, then I took the SAT, which is a college entrance exam. Dantlo I scored really well. So appudu I applied to NYU, to Columbia and to Princeton. Then I got into Columbia, and I love Columbia campus. City lo undi right in New York City. So that's how I got accepted. అండ్ నేను మీరు చెప్పినట్లా ఇంట్లో అందరు డాక్టర్స్, పప్పా సైడ్ అందరు డాక్టర్సే, కానీ నాకు రక్తం చూస్తే భయం. సో ఐ వుడ్ నెవర్ హావ్ బీన్ అ డాక్టర్. ఐ లవ్ మ్యాథమెటిక్స్ అండి. సో దట్స్ వై ఐ వెంట్ ఇంటూ ఫైనాన్స్. ఓకే, సో నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం. సారీ, వాయిస్ వర్సా నాకు ఏడుపు వచ్చేసింది మ్యాథ్స్ అంటే. ఓకే, మిమ్మల్ని ఇన్సల్ట్ చేసిన ప్రొడ్యూసర్స్ విచ్ లాంగ్వేజ్ అండి? పేరు చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు విచ్ లాంగ్వేజ్? It was just we met casually. We met casually, and మన ఈవెంట్స్ ఉంటుంది కదండి ఇట్లా ఆడియో ఫంక్షన్స్ అది, we met casually. Yeah, and అట్లా చెప్పేటప్పటికి it was very insulting, and I felt hurt actually. So yeah, but okay, yeah, I'm not going to tell the name, but yeah, that's okay. Yeah, I respect your privacy. So that's okay, but the same Telugu audience మిమ్మల్ని గుండెకి హత్తుకొని చూసుకున్నారు, like they treated you like మా ఇంటి అమ్మాయి అని. సో apart from him, అసలు తెలుగు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేసింది అన్నది? I really loved the fans coming up. ఎందుకంటే తెలుగులో I think bachelor's college, all this was a very big hit. College especially was a very big hit. And I think the only unfortunate thing actually I started off well in Telugu, కానీ somehow somewhere deep inside నాకు అనిపించింది Telugu audience accepted me, but I think Telugu filmmakers still Telugu అమ్మాయిలకి అంత అవకాశాలు రాలేదు ఆ టైంలో. I think it was Laya and Veda at that time. Before that, when Roja Garu and Ramba Garu and all of them, they're all Telugu. I think for some reason I clicked off more well in Malayalam and Kannada, because I did 3 movies with Mammootty Garu, and I did with Dilip, and the movies over there became big hits also. So I think I got more opportunities to work with bigger stars and bigger directors, and like big directors more in Malayalam and Kannada than I got in Telugu. I really wish I'd got more offers in Telugu, being a Telugu girl. ఓకే, సో రోజా రంభా గారి గురించి మాట్లాడారు కాబట్టి, హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్? అంటే అప్పటికే రంభా గారు తెలుగు అమ్మాయి, రోజా గారు మా తిరుపతి అమ్మాయి. సో దే ఆల్ ఆర్ లైక్ సౌత్ లో వాళ్ళతోనే ఎండ్ అయిపోయింది. ఒక తెలుగు అమ్మాయి ఒక 1 decade part 2 స్టార్ హీరోయిన్ వెళ్ళడం, ఇట్స్ వెరీ రేర్. సో హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్? I think my inspiration all time always will be Sridevi garu. Every so how did you felt when you got to know that she is no more?
Oh God, that was very heartbreaking. Ippudiki nammadani kadandi. I still and I watch her movies. I think there was no one and there will be no one ever like her, ever again. Okay. సో కమింగ్ టు లైక్ మీరు చేసిన ప్రతి లాంగ్వేజ్ లో మీకు బెస్ట్ డెబ్యూటెంట్ ఆర్టిస్ట్ అవార్డు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో మీకు బెస్ట్ డెబ్యూటెంట్ వచ్చింది, మలయాళం ఒక సీరియల్ కి బెస్ట్ డెబ్యూటెంట్ వచ్చింది, కన్నడలో కూడా మీకు డెబ్యూటెంట్ వచ్చింది. Malayalam, I got the Critic Award for the best క్రిటిక్ అవార్డ్. సారీ. సో వచ్చిన వెంటనే ఒక అప్రిషియేషన్ వస్తే యాక్ట్రెస్ కి బ్యూటిఫుల్ రోల్స్ తో పాటు అవార్డ్స్ కూడా డెఫినెట్లీ మ్యాటర్స్. సో క్రిటిక్ రోల్ కి మీరు బెస్ట్ యాక్ట్రెస్ గా సెలెక్ట్ అయినప్పుడు వాట్ ఈస్ యువర్ ఎగ్జాక్ట్ ఎక్స్ప్రెషన్ అండి? That was I must say, Andy, actually our movie name chesindi Joker Malayalam movie was one of the biggest directors in Malayalam at that point. Lohit Dasani, he was a national award scriptwriter and one of the big directors who selected me for that role. Our role chala, it was Woka heroine, idhar heroes, so that the role was it was a very pivotal role in that movie, in Joker. సో నాకు అస్సలు మలయాళం రాదు, నేను మలయాళీ ఫ్రెండ్స్ కూడా లేదు. సో తెలుగు కన్నడ ఇస్ వెరీ సిమిలర్. సో తెలుగు కన్నడ వచ్చేది నాకు ఈజీగా. మలయాళం అస్సలు ఐ హ్యాడ్ నో టచ్ విత్ మలయాళం అట్ ఆల్. సో ఫస్ట్ టైం నేను కేరళకి వెళ్ళింది, ఆ షూటింగ్కి వెళ్ళినప్పుడు ఇట్ వాజ్ భాష అస్సలు రాదు. సో రోజు పొద్దున్న బై హార్ట్ చేసేదాన్ని కూర్చొని, డైలాగ్స్ అన్ని కూర్చొని ఇంగ్లీష్ లో రాసుకొని. ఐ యూస్ టు మెమరైజ్ ఆల్ ద డైలాగ్స్. నాకు ఎప్పుడు ప్రాంప్టింగ్ లేదండి. ఐ నెవర్ యూస్ టు గెట్ ప్రాంప్టింగ్. ఐ ఆల్వేస్ యూస్ టు సే మై ఓన్ డైలాగ్స్ ఆన్ మై ఓన్. So that director loved me a lot, and when I got the Critic Award for that movie, I think I was over the moon. Endukante bhasha kaadu nadi, and it was the first movie I did in a very different language which I didn't know, and also was a very I think nenu appudiki I started getting serious about acting. Endukante I was very young when I joined movies kada. So Sita Ramaraju ki English pelami iskodavari mogudiki inka నేర్చుకుంటున్నా. Joker was my third movie. So appadiki I was already like, I knew what angles were good. I knew what shots, how I had to cry, how I had to emote, how I had to express. So I think that movie, it was well worth award because I really put my heart and soul into that movie. ఓకే. సో అసలు మలయాళమే రాని ఒక తెలుగు అమ్మాయి అనర్గళంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ఎలా మాట్లాడింది? ఎన్ని రోజులు నేర్చుకున్నారు అసలు అన్ని లాంగ్వేజెస్? As you already said, like Telugu kannada onde tara irutte. So Telugu kannada onde tara irutte. So inna kannada odaku barutte. Yakandre Telugu tarane irutte lipi. So kannada is fine with me. Malayalam is completely out of the game. So yeah, Malayalam is different. It's a very different language, and it's also, I think, very close to Malayalam chala close to Sanskrit, and it's very చక్కర్ కి పంచదార పంచసార అట్లా అంటారు. సో ఇట్ వాస్ నాకు ఇప్పుడే ఒకటి గుర్తొచ్చింది. సో నేను ఒక డైలాగ్ చెప్తాను, ఆ డైలాగ్ ని 4 లాంగ్వేజెస్ లో చెప్పాలి. ఓకేనా? ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ టు డూ ఇట్ బికాజ్ యు నో ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు డూ interviews with 90s heroines and musicians. They have so much to share actually. Okay మీకు సమంత డైలాగ్ తెలుసు కదా, నాకు పెళ్లి చేసింది, నాట్ సమంత, లావణ్య త్రిపాఠి, నాకు పెళ్లి చేసేయండి నాన్న, ఈ చదువులవి నా వల్ల అవ్వట్లేదు. ఓకే మలయాళం 4 లాంగ్వేజెస్. ఫస్ట్ మలయాళం. എനിക്ക് കല്യാണം ചെയ്യണം അച്ഛാ, എനിക്ക് പഠിക്കാൻ ഇഷ്ടമില്ല. മച്ചാ means mama, right? acha I'm sorry. I'm sorry. Acha. All my Malayalam friends, sorry. Oh, please. macha, no. Macha is a completely different meaning from macha. Okay. Yeah, macha I'm is so different. sorry. Yeah. So, okay, now kalyanam cheyanam macha, enike padikkan vayya or padikkan ishtilla. Okay, now Telugu you said na. మీరు చెప్పండి, నేను చెప్పాను, మీరు చెప్పండి. I don't know the dialogue. What is it in Telugu again? ఒకసారి చెప్పు అతర్వ. నాకు పెళ్లి చేసేయండి నాన్న, ఈ చదువులకి నా వల్ల అవ్వట్లేదు. నాకు పెళ్లి చేసేయండి నాన్న, ఈ చదువులన్నీ నా వల్ల అవ్వట్లేదు. ఓకే, సూపర్. ఓకే, నౌ కన్నడ, which is opposite to me. నాకు చదువు అంటే ఇష్టము. ఓకే, that's okay. This is acting. Okay, ನನಗೆ ಮದುವೆ ಮಾಡ್ರಿ ಅಪ್ಪ, ನನಗೆ ಈ ಓದು ಎಲ್ಲ ಇಷ್ಟ ಇಲ್ಲ. ಸರಿ, ಆಯ್ತು ಬಿಡು. Okay, now Tamil I've lost a little touch. Let me think. Tamil I lost touch a little bit. So okay. A little.
సో రంభా I గారు lost touch. వీళ్ళందరూ చాలా మంది మీకన్నా ముందే కొంచెం బ్రేక్ తీసుకునేసి యుఎస్ ఇలా సెటిల్ అయిపోయారు కదా. సో Yeah. అసలు మీ స్టేట్ లో ఎవరెవరు ఉంటారు? మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారా? మీ కలీగ్స్ కానీ? Ikkada Ankita is there in New Jersey. So I'm in Okay. touch with Yeah. Ankita from the Telugu industry. Yeah. Are you touch with Sakshi and Sanghavi garu? No, Sakshi, I used to be very close friends with Sakshi. I think when her father passed away, I think after that I couldn't stay in touch with her. Nain chado like busy అయిపోయాను, so I lost touch with Sakshi. Sanghavi, no, I'm not in touch with Sanghavi. I think I was more closer to Sakshi during that shooting than Sanghavi because we had more character. We had more shooting together. ఎంత జెల్ అంటే లైక్ జీప్ వేసుకొని బయటికి వెళ్ళిపోయి అంత క్లోజ్ అన్నమాట. వెళ్ళిపోయాము. ఆ హోలీ పాట షూటింగ్ అప్పుడు అక్కడ అవుట్స్కర్ట్స్ టెంపుల్ దగ్గర షూటింగ్ చేస్తుంటే వాళ్ళు జీప్ లో వదిలితే లంచ్ బ్రేక్ అంటే మేము జీప్ వేసుకు వెళ్ళిపోయాము. ఫుల్ ఓపెన్ జీప్ వేసుకు వెళ్ళిపోయాము. సో యా షీ వాస్ డ్రైవింగ్. యూజువల్లీ దట్స్ గ్రేట్. సో యూజువల్లీ ఒక యాక్ట్రెస్ కి ఫిల్మ్ ఫెటర్నిటీ నుంచి వచ్చిన తర్వాత చాలా మంది దాంట్లోనే ఉండిపోతారు. లైక్ హీరోయిన్ గా వచ్చిన వాళ్ళు, చెల్లిగా వచ్చిన వాళ్ళు హీరోయిన్ చేస్తారు, హీరోయిన్ గా వచ్చిన వాళ్ళు కొంచెం గ్యాప్ తీసుకొని పెళ్లి చేసుకొని పిల్లలు అయిపోయిన తర్వాత అగైన్ దే కమ్ బ్యాక్, దే యాక్ట్ యాజ్ అ మదర్, సిస్టర్, ఏదో చేస్తూ ఉంటారు. బట్ మీరు ఆ ఒక్క దాంతో యూ వాంట్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ యాజ్ అ వెరీ ఇండిపెండెంట్ ఉమెన్ అని చెప్పేసి మళ్ళీ చదువుకొని చదువు మీద ఇష్టంతో వెళ్ళిపోయారు. ఎప్పుడు అనిపించలేదా ఇంత గ్లామరస్ రోల్స్ చేస్తాను, ఐ వాజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ యాక్టర్స్ మలయాళం, కన్నడ, తెలుగు యాజ్ వెల్, వన్స్ అపాన్ ఎ టైం వెళ్ళి మళ్ళీ మనం యాక్ట్ చేద్దాం అనిపించలేదండి మీకు ఎప్పుడు? See, I love acting, Andy. After నేను అనుకోని యాక్టింగ్ చేయలేదు, కానీ యాక్టింగ్ will always be my first love. సో నాకు మంచి క్యారెక్టర్ వచ్చిందంటే డెఫినెట్లీ ఐల్ డూ ఇట్ బికాస్ యాక్టింగ్ ఎప్పుడు ఇట్ విల్ బి మై ఫస్ట్ లవ్ అని అనుకొని వెళ్ళలేదు, కానీ వెళ్ళినాక ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ఇట్ బికాస్ ఎస్పెషలీ నేను కన్నడలో కూడా ఒక క్యారెక్టర్ చేశాను, శాస్త్రి అనే మూవీ విత్ దర్శన్. Very negative character, negative shades. She tries to kill the heroine and she's the heroine who tries to kill the hero anamata. So I loved portraying different kinds of roles in different kinds of movies, and I got awards for them. So now if I really get a good offer that will really be nice for me as a comeback, I'll definitely do it. Kani, I just don't want to do naka ammaga. I don't think I look like anybody's mom, for heaven's sake. No, I don't think so. You might look like mom for Omshika, not for anybody. Omi. Yeah, Omi's age group. Yeah, if I have to play a mom for a 5-year-old or 10-year-old, it's fine. But I won't look like any hero or heroine's mother for sure. And I don't want to play roles that are insignificant. When I left the industry, I left as a heroine. I left as a lead actress. And I left with many awards. I got awards in Kannada and in Malayalam also. And when I left as a heroine. So if I do a movie again, I want to do something which is a good character, which has a strong emotion, strong role to portray. But మీరు చెప్పినట్ల there's one thing అండి, which is అన్ని film industry, this తెలుగు అయినా హిందీ అయినా అన్ని ఇండస్ట్రీలో actresses ki there's not much life after you reach a certain age, after you get married. Even Kajol aina 1 or 2 movies maybe, but you don't have the same kind of fan following when you're like you are when you're younger. So there is always that stage when you want to get older, you want to have a family, you know, it's and also there's a biological clock. After a certain age you can't have children. So I think doing everything in the right time of your life is important. So then at the right age I joined. I was very young. I did good roles. I left at the right age. And inkoti emante, I wanted to pursue an academic career or a job where I can also always make money. You know, I think okkatemi for every woman out there, whether you're educated, meer chadukunna chadukokpoina, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ చాలా ఇంపార్టెంట్. మీరు డబ్బు సంపాదించేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రేపు ఏదైనా అవ్వచ్చు. నాకు నాన్నగారు చనిపోయినట్లే, ఇట్ వాస్ సడన్ షాక్ మాకు. So anything can happen in life. You always have to be prepared. So I'm in a job right now where I make a lot of money, much more money than I would do if I was back in India right now. So you know, you have to grow with age. You have to make more money to have a good life. Recently I donated some money to India also for COVID. I was able to do that because I make money. Like, even if you want to do something good for the society, you need money to survive, to help others, for everything. So I think it's important to be financially independent. Adi emante cinema lo, see, sometimes
heroines ki that you can come back and you can make a comeback and you can have roles. Kontamaniki assalu undadu and they become depressed. So I think it's important to be financially independent. Undedi chala important. ఓకే, మీరు గమనించారా, మీరు యాక్ట్ చేసినప్పుడు దే ఆర్ నాట్ దట్ బిగ్ స్టార్స్, కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో రవితేజ గారు చూసుకున్న, నాగార్జున గారు వాజ్ అ లీడింగ్ యాక్టర్ బట్ హీ బికెమ్ బిగర్ దాన్ దట్ నౌ. బిగ్ బాస్ చేస్తున్నారు. కన్నడలో కూడా అంతే, మీరు చేసిన దర్శన్ గారు ఇప్పుడు హీ బికమ్ ఛాలెంజింగ్ స్టార్, ది బాస్ దర్శన్, అండ్ యూ యాక్టెడ్ విత్ శ్రీమురళి విచ్ ఇస్ హూ ఇస్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ యూ టిల్ నౌ. ఇప్పుడు వాళ్ళు అబ్రాడ్ వస్తే మిమ్మల్ని కలుస్తూ ఉంటారు, పిక్చర్స్ చూస్తాను. Oh, definitely. His wife stays in my house only. Vijay also, and yeah. Vidya is also always, she's very close to me. Actually, his wife is more close to me than Murli. Murli we started off mem first కొట్లాటతో స్టార్ట్ అయినాం. నేను మురళి యాక్చువల్లీ శాస్త్రి చేసేటప్పుడు నేను దానికన్నా ముందు హిట్లర్ సినిమా రీమేక్ తెలుగులో, ఇది కన్నడలో రీమేక్ నేను చేశాను. రంభా క్యారెక్టర్ చేశాను, విష్ణువర్ధన్ సార్ దాంట్లో హీరో. సో ఐ ప్లేడ్ ఆపోజిట్ హెమ్. సో ఇది శంభు సినిమా విత్ మురళి. అప్పుడు నేను చేసేటప్పుడు హీ వాంటెడ్ సమ్ అదర్ హీరోయిన్ ఐ థింక్, అండ్ దే కాస్ట్ మీ ఇన్ దట్ బికాస్ ఐ వాస్ డూయింగ్ శాస్త్రి అట్ దట్ టైమ్. And that producer liked me. I was very good producer actually. ఆయన రికమెండ్ చేస్తారంట, అమ్మాయి బాగా చేస్తుంది తీసుకోండి అని. సో చేసినప్పుడు నాకు అందుకే మురళి అంటే పడదనమాట. ఇట్లా చెప్పాడు అని చెప్పి నేను అస్సలు మాట్లాడేదాన్ని కానీ. భయంకర ఫస్ట్ షాట్ వాజ్ అ రొమాంటిక్ షాట్ బట్ I did not like him. So కట్ అని వెంటనే I was like I didn't even want to talk to him. అంత కోపం అనమాట. So atla start aindi, kani when I met Vidya on location, that time they were engaged to each other. So at that time we became very good friends. So atla family friends vallu. Okay, so ఇప్పుడు you are doing well in your life, you are independent, you are financially independent, you are mentally very independent. So ఇప్పుడు ఏమైనా ఆపర్చునిటీస్ వస్తున్నాయా మీకు, కాల్స్ వస్తున్నాయా ఇండియా నుంచి, టాలీవుడ్ నుంచి? Yeah, actually I got a couple of offers in Malayalam, even in Telugu actually I got one offer, Kannada lo kuda. But now ఇప్పుడు COVID, first of all I can't travel due to COVID. This happened like so last you're interested year. now to act again? Maybe if I get a good role. So I'm not going to come there just for any small role. If I get a good role, ledu, I'm not going to come because I have a great job here and I have my, I also have to carry on my career here and all that. So definitely, I actually ikkade US lone a lot of people are starting these web series and stuff. So I might do something here itself. Even lot of international movie and I don't mind. As long as I can film during my breaks, Saturday, Sunday, gani, vacation time, gani, so that's fine. Otherwise, it's hard for me to. If it's a good role, then I can leave everything and come. Okay. So, ఇప్పుడు హరీష్ గారు మీకు రవితేజ గారి నంబర్ ఇచ్చారు కదా, అడిగారా హరీష్ గారు పోనీ నా సినిమాలో చేయండి అమ్మా? Let's see. I'm not going to say anything right now. Let's see. Okay, I just want to dig Harish Garu this topic. Let me put it this way. Harish Garu is very impressed with my Columbia University. He loves the school and he was so proud of what I did that actually I was over chala santoshamaindandi. Harish Garu when he was here, he was enta garvanga cheppalante ma amma itla telugu amma ayipoyi cinema industry lo undi heroine gundi నువ్వు కొలంబియా యూనివర్సిటీలో చేసావంటే చాలా గర్వంగా ఉంది అని. He wanted to go visit the campus. So next time when he comes, I'm going to take him to the campus. Okay, great. So I don't want to leave this topic here. ఇంకా నేను దాన్ని తవ్వాలనుకుంటున్నాను. ఓకే, మీకు టాలీవుడ్ నుంచి వచ్చిన కాల్స్ ఏంటి, ఏ ప్రొడక్షన్ నుంచి వచ్చాయి, ఏ డైరెక్టర్లు కాల్ చేశారు? I'm not saying anything. When I do, I have waited. Vanya, I have waited for you for 30 days. Can't you please reveal one or two names? See, I got even offers in Kannada and Malayalam. Because I didn't take it up, I don't want to say it because chesina valiki malli I don't want them to feel bad. So let's just leave it there. And when I sign, accept the money, and when I'm doing it, I'll tell you. You're the first one I'll tell Atul. When I sign. No, you're manipulating the total script. You're not revealing anybody's name. No, I don't want to because it's not as if I've taken any role or doing anything right now. So once I don't want to say something which may happen, may not happen. So once I sign, I'll definitely let you know. But I haven't signed anything yet. Okay, you have acted with Srikanth Garu, English Pellam East Godavari.
సో హౌ వాజ్ దట్ ఎక్స్పీరియన్స్ అండి, ఎలా ఉండేది? దట్ కాన్సెప్ట్ చాలా ట్రెండీ కాన్సెప్ట్ అది. అది కదా, ఇట్ వాజ్ వెరీ చాలా ఫార్వర్డ్ కాన్సెప్ట్ అది. అవును, ఆ టైం కి ఇట్ వాజ్ వెరీ ఫార్వర్డ్. అది మై రోల్ పల్లెటూరు అమ్మాయి రోల్ దాంట్లో కంప్లీట్ గా. సో యా, ఇట్ వాజ్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి, ఎస్పెషలీ బికాస్ ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రమ్య కృష్ణ గారు. And I was my dialogues with her. I have a huge crush on Ramya Krishna garu. Yeah, beautiful. She's gorgeous. Apart from being gorgeous, she's an amazing actress. Amazing actress also. If she's not married, I would have married her. Seriously, I was a big fan of Ramya Krishna garu. Kada, I thought, when I used to watch movies when I was younger, when I used to watch her movies, I used to think she's one of the actresses who can play glamorous roles and who can play like Indian roles, who can play any kind of, you give her any role, she can play it amazingly. So I'm a big fan of her. And nenu our movie lo, if you remember, చాలా మాకు కొట్లాట టైప్ క్యారెక్టర్ నాది రమ్యకృష్ణ గారి. షీజ్, నేను ఆపోజిట్, ఫుల్ పల్లెటూరు టైప్ అమ్మాయిని. షీజ్ లైక్ వెరీ మోడర్న్ కదా. I still remember this, the pada scene also. The pada scene kada, oh my god, నిజంగానే ఏడ్చాను యాక్చువల్లీ ఆ సీన్ కి. It was yeah, no, it was very, it was challenging. నాకేమంటే I when you admire an actress and when you like her a lot and when you're working with her, it's a beautiful thing. So it was a very learning experience. And second movie kada కొంచెం భయం ఉండేది ఇంకా, ఎస్పెషలీ ఆ సంక్రాంతి పాట ఉంది కదా, నాకంతా అప్పుడు లారెన్స్ మాస్టర్ అంత ఇంకా డాన్స్ వచ్చు నాకు, కానీ ఇట్ వాజ్ నాట్ యాజ్ ఇఫ్ ఐఎమ్ గుడ్ విత్ సినిమాటిక్ కైండ్ ఆఫ్ డాన్స్ కదా. సో హౌ టు మ్యాచ్ అప్ అండ్ ఇట్ వాస్ వెరీ వెరీ ఛాలెంజింగ్ ఫర్ మీ. అది బీయింగ్ మై సెకండ్ మూవీ, and especially those dialogues with Ramya Krishna garu and all that. Kani overall great experience, and it was I'm blessed for all the movies I've done. I think I worked with very nice people. I've never worked with people whom I'm uncomfortable. I've always worked with people who were very nice to me. So okay, overall jarigindandi like okay chesi sets films tarvata meeku behavior nachukunda vachedam. వచ్చేసాను తమిళ మూవీ. Now I want this, at least give me some controversy no matter. లేదు, no I can't give you controversy మొత్తం కవర్ చేస్తున్నారు. లేదు, I want తమిళ మూవీ. మీరు ఇచ్చే కాంట్రవర్సీ నెక్స్ట్ మీరు విజయ్ దేవరకొండకి సిస్టర్ గా యాక్ట్ చేయాలని కోరుకుంటున్నారు. వద్దు. కానీ it was no I don't want to give any kind of controversies. కానీ రెండు మూడు సార్లు జరిగింది, but one Tamil movie and one Telugu movie. So ఏం చేశాను, I went and shot and I didn't like the people's behavior then, నేను వచ్చేసాను అక్కడి నుంచి. నేనే వచ్చేసాను. ఆ సినిమా రిలీజ్ అయిందా? సినిమా రిలీజ్ అయింది. వేరే ఉన్నది స్టోరీ ఒక లైన్ చెప్పండి, నేను చెప్తా. స్టోరీ ఒక లైన్ చెప్పండి, నేను చెప్పాను ఆ తర్వాత no, I don't want to create any controversies at all. అంతా అయిపోయింది, టైం అయిపోయింది, now I'm beyond it. So కానీ at that time I think I was ఒక్కటి ఫర్ ఎనీబడి హూస్ కమింగ్ ఇన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ, ఐ థింక్ ఇట్స్ వెరీ చాలా ఇంపార్టెంట్ అయింది ఏమంటే, యూ హ్యావ్ టు బీ వెరీ మెంటలీ స్ట్రాంగ్ అండ్ ఎమోషనలీ స్ట్రాంగ్. ఇఫ్ యూ డోంట్ లైక్ సంథింగ్, జస్ట్ డోంట్ డూ ఇట్ అంతే. ఇఫ్ యూ ఇన్ ఎనీ టైమ్ ఆఫ్ యువర్ లైఫ్, ఐ థింక్ కాంప్రమైజ్ మాత్రం అవ్వకూడదండి. ఎందుకంటే సి యూ హ్యావ్ టు లివ్ యువర్ లైఫ్. అండ్ సినిమాలు వస్తాయి, సినిమాలు పోతాయి, there's many things in life that you can do. So నాకు ఒక్కటి ఏమంటే, I was always, one thing I was firm with, I will only work with the people I like, otherwise I won't. So I'm not giving you any controversies. Yeah, actually I have connected to you. In film industry రావాలనుకున్న వాళ్ళు mentally, emotionally చాలా strong ఉంటారు, because we are not like somebody, always people take us for granted కదా. ఇంకోటి ఏమంటే, you people are very lucky కదా అండి, మీరున్నప్పుడు ఈ సోషల్ మీడియా హెరాస్మెంట్ ఉండేది కాదు. అస్సలు లేదు, ఇప్పుడు భయంకరంగా అయిపోయింది అసలు. ముందు సోషల్ మీడియా హెరాస్మెంట్, ఇప్పుడు కూడా ఐఎమ్ యాక్చువల్లీ సర్ప్రైజ్, బట్ అప్పుడు అదంతా లేదు. ఎవ్రీథింగ్ వాజ్ లైక్ సోషల్ మీడియా లేదు. బట్ there's also plus points in social media. నేను ఇప్పుడు ఉపేంద్ర గారి ద్వారా I did some donation and all that, but it was also because I knew that he was donating through social media that I reached out to him to donate. So there's plus points of social media, also there's downside of social media, but I think it's up to us manamu. And మీరు చెప్పినట్లయితే most important thing when you're coming to the industry is to be very very strong. ఒక్క నిమిషం హిట్ అయితే పైన ఉంటాం, ఫ్లాప్ అయితే కింద ఉంటాం. అండ్ టు మేనేజ్ దాట్, ఒక నిమిషంలో అందరూ హీరోయిన్ అని వస్తారు, ఒక నిమిషంలో they won't even care. So I think to manage that you need to be very very emotionally strong.
And అదే ఇండస్ట్రీ యూ ఆల్సో హ్యావ్ టు హ్యావ్ అ ఫాల్ బ్యాక్. ఇది సినిమా లేకపోతే ఏం చేస్తాం అనేది ఎప్పుడు ఉండాలి, ఎందుకంటే లైఫ్ గోస్ ఆన్ అండ్ యూ నీడ్ టు బి ఇండిపెండెంట్. Okay, I need up with a rapid fire. Okay, rapid fire. It should be very rapid. Tick tick, you have to answer. Okay. I don't know if it is if it's gonna be controversy. I can't help with it. Okay, ready, ma'am? Okay. Okay. Your favorite actor? Actor? Telugulo. Yeah, Telugu. Nagarjuna garu. Okay. Your best film in your... Oh, smart answer. Okay. Your best film in your entire film career. My 40 films for best film in the... Best film Joker, Malayalam. Okay. Define marriage in one sentence. Peligri gurinchi oka pada oka vakyam Fights and love after fights. Great. Okay. What is your thoughts about cheating in a relationship? No. Completely no. Okay. Not in a relationship. Okay. If you get a chance to work again with the actors of the following actors, Nagarjuna garu, Srikanth garu, Raviteja garu, who would like to act immediately? Raviteja garu. Great. Describe yourself. Nagarjuna garu brother kadandi. Okay. Describe yourself in 3 words. మీ గురించి మీరు 3 పదాల్లో చెప్పుకుంటే ఏం చెప్తారు? I'm smart, I'm kind, and I'm a good mother. And you're very beautiful too. Oh, okay. Thank you. If a movie was made from your life, what genre it would be? Oh, it would be a hardcore, realistic, independent movie. No songs, no dance. Real hardcore emotional movie. Okay. So what memory do you just keep going back to? Memory, film industry lona. Anything in your life? I think the most memorable moment in my life is when my daughter was born. Great. Okay. మీ అమ్మాయి చూపిస్తారా? నిద్రపోతుందా? ఉంది, బయట ఉంది, కానీ I can show you in the end. Okay. Your biggest fear. What is your biggest fear? My biggest fear is being disabled. కాల్ చేయి పడిపోతే. That's my biggest fear. Okay. Fine. So what is your favorite city in India? That to South India? Hyderabad. Great. Okay. The best Wi-Fi name you have ever seen? Wi-Fi name? Wi-Fi. Okay. The messiest person in your family, Omshika or Vikas? Vikas. Number okay. 1. Anytime. వింటున్నారా వికాస్ మీరు? ఇది పక్కనే ఉంటారు. తెలియదు కానీ ఏమో మురిసిపోతున్నారు వికాస్ పేరు చెప్పింది కదా అని. He'll be happy. Finally నా పేరు చెప్తుంటాను. నా పేరు చెప్తుంది కదా ఫైనలీ ఇంటర్వ్యూలో. దేనికని తెలియదు కదా అసలు పాపం. Okay. 3 things that you can't live without. Omi. పాపం వికాస్. అయ్యో వికాస్ విన్నారా ఇది? I can live without Vikas. I can't live without Omi. Great. Okay. The worst nickname you had in your school days? Oh, Soda Budi. Oh, you are the same batch? High five. You are the same batch? Lens, Soda Budi. ఎంత దుఃఖం ఇప్పుడు కూడా దుఃఖం కదా. Great. Sorry, I got a phone call. Yeah. No issues. I'll wind up in 2 to 3 minutes. Yeah. Fine. Sorry for the inconvenience. Okay. Your top 3 curse words you use. Now we're putting you in controversy. Sorry. Top 3 your curse top words. 3 curse words you use. Don't start with F. చెప్పండి. అది లేదు, ఎఫ్ గిఫ్ మేము యూజ్ చేయము. తెలుగే. నాకు ఎఫ్ వర్డ్స్ రావు, ఇక్కడ అర్థం కాదు ఎవరికి ఇదే చెప్పినా. I really didn't expect that you gonna say దొంగముండా. Oh my god, one second, my earphone fell off. Okay, what is the next 2 words? Next 2 words వద్దులే. ఆ ఫ్యామిలీ it was so fun. ఆ ఫ్యామిలీలోనే ఎల్ తో స్టార్ట్ అవుతుంది కదా. Okay, relax. This is the family show, bros. Dude, అందుకే వద్దు. అది ఎక్కువ అయితే అది. Okay.
if you had twins, ఓంశికతో పాటు ఇంకొకరు పుట్టింటే వాళ్ళకి ఏం పేరు పెట్టేవాళ్ళు? Oh, if it's a boy, Omi, Om. And if it's a okay. girl, maybe something Ishka, Tanishka. Okay. Tell me, like, why you are like literally you are always overwhelmed, overjoyed. You enjoy every second of Omshika's presence. I can see in Instagram everywhere. Even the WhatsApp status kuda ade untundi. She's the one who can hear you from in and out. So how come like anta ishtanga ela ప్రేమించగలుగుతున్నారు మీ అమ్మాయిని? నాకేం లేదు అతర్వ. చాలా it was, I always wanted to be a mother. నాకు చాలా, it was one of my it was always a dream to have a daughter. And she is such a loving child. And true kada, it's only your child who can hear your heartbeat from inside you and then outside you also. And when the moment I held her in my hands and I had to protect her, నేను తన్ని ప్రొటెక్ట్ చేయాలా ఒక అమ్మగా, that feeling completely changed me. నేను చాలా డేర్ డెవిల్ లైఫ్ లో నేను ఏదైనా స్టంట్స్ చేసేదాన్ని. జోకర్ సినిమాలో ఇది ట్రపీ స్టంట్ కూడా నేనే చేశాను, పడ్డాను, చాలా ఉంది. ఓమి పుట్టాక ఐఎమ్ సో కేర్ఫుల్ అబౌట్ మై లైఫ్ అండ్ కంప్లీట్లీ చేంజ్డ్ మై లైఫ్. ఐ వాంట్ టు బీ కేర్ఫుల్ బికాస్ షీ ఈస్ సో, తను నా పైన డిపెండెంట్ కదా, నేను బాగుంటే తను బాగుంటుంది కదా, అమ్మ ఉండాలి కదా అని. అది ఇంకోటి ఏమంటే ఎవ్రీ స్మాల్ నాకేం రియలైజ్ అయ్యిందంటే I want to enjoy each day of my life. It's like a precious, ఇది కోవిడ్ వేరే వచ్చినాక ఈవెన్ ఇన్ మై ఫ్యామిలీలో కూడా కొంతమంది చనిపోయినారు, మా మామలు and all, we lost a couple of people. So every day I realize that life ఎంత precious కదా, మనం we have to enjoy it. అందుకే నాకు every minute I'm with her, I just want to enjoy my life. And she's also like that. Okay, last 3 questions. First thing, how strong you are in this COVID pandemic? I was very strong. ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వికాస్ వాజ్ నాట్ హియర్. సో మా హస్బెండ్ అక్కడ దుబాయ్ లో వాళ్ళ పేరెంట్స్ తో ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ తెచ్చదానికి కాలేదు. సో హీ వాజ్ విత్ హిస్ పేరెంట్స్, టేకింగ్ కేర్ ఆఫ్ హిస్ పేరెంట్స్. అండ్ ఐ వాజ్ హియర్, మమ్మీ కొంట్లో బాగాలేదు. సో ఐ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ మమ్మీ, ఐ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఓమి, ఆల్ బై మై సెల్ఫ్ అండ్ వర్కింగ్. సో నాకు ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఐ డోంట్ లైక్ ఇట్ బికాస్ ఐ వాజ్ అ వర్కింగ్ ఉమెన్ టేకింగ్ కేర్ ఆఫ్ బోత్ అండ్ నో నానీ. ఓమికి పని మనిషి లేదు, మనకు నానీ లేదు. అప్పుడు కోవిడ్ అప్పుడు ఎవరిని ఇంట్లో రానిలేము కదా, మమ్మీ చాలా హై రిస్క్ అనమాట. సో ఐ థింక్ ఇట్ మేడ్ మీ మోర్ స్ట్రాంగర్ నౌ. అండ్ నేను ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్, ఐ ఫీల్ స్ట్రాంగర్. అండ్ ఇంకోటి ఏమంటే ఐ ఫీల్ లైక్ యూ హ్యావ్ టు ఎంజాయ్ ఎవ్రీ మినిట్ ఆఫ్ యువర్ లైఫ్. సో నేను ఆ టైంలో, అందుకే ఆ ఓమి వీడియోస్ అంతా పొద్దున 7 o'clock పనికి వెళ్తే సాయంకాలం 7 కి వచ్చేదాన్ని. ఈ టైం ఐ యూస్ టు స్పెండ్ ఇట్ విత్ హర్. సో మేబీ ఇట్ వాస్ అ బ్లెస్సింగ్ దట్ ఐ కుడ్ బీ విత్ హర్. సో నేను అట్లా ఐ యూస్ టు టేక్ ఎవ్రీథింగ్ ఇన్ అ పాజిటివ్ వే. Great. Okay, so the last 2 questions. What is your equation in life? Life అంటే మీ దృష్టిలో ఏంటి? జీవితం గురించి ఏం చెప్తారు? లైఫ్ అంటే ఒకటి, ఫర్ మీ, నేను నా ఎక్స్పీరియన్స్ ద్వారా నెవర్ ఎవర్ గివ్ అప్ ఇస్ వాట్ ఐ టీచ్ మై డాటర్ ఆల్సో. నువ్వు పడతావు, ఫెయిల్ అవుతావు, అన్ని అవుతుంది లైఫ్. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మాకేమి ఇది, దిస్ లైఫ్ ఇస్ నరకం ఇది, ఎక్కడైనా ఒక్కొక్కసారి పీపుల్ ఆర్ suicidal and all that stuff. Then you can go to the deepest depth in your life, like lowest low you can fall, but you only have to come up. So never give up. So never ever give up. ఎప్పుడో ఒకసారి, see, for me also it was one thing. I did good movies, and then I knew ఒక టైం అయినాక మనకి ఇది ఉండదు. So I need to get something where I can still keep going on. And so one thing I want to say is never give up. Okay, the last thing, tell me one book that really helped you to be a better person. మాకు కూడా హెల్ప్ అవుతుంది ఒక బుక్ చదవాలనిపిస్తుంది. నాకు ఫస్ట్ బుక్ నాకు అఫెక్ట్ అయింది అతర్వ వాజ్ సాయి సచ్చరిత. when I read Shirdi Sai Baba, I read the book. Okay. And I think being spiritual, naku appudu, that time my father was still alive when I started reading that book. Naku ma amma icharu book adi. Adi naku amma a book ichinanka Sai Baba's life, his story, and I think that was the first book that made me think, spiritual, manaki ee life okate kaadu, there's much more beyond this life. And we have to be good, we have to be kind, and don't hurt anybody on purpose. మనకి ఒక్కొక్కసారి తెలియకుండా అవుతుంది, కానీ మనం డోంట్ హర్ట్ ఎనీబడి ఆన్ పర్పస్. మంచి చేస్తాం అనుకోండి, మంచి మనకు వస్తుంది. అండ్ ఐ రియలైజ్ దట్ ఇన్ లైఫ్. నేను ఎప్పుడు ఎవరికి ఏం చెడ్డగా చేయలేదు, అండ్ ఐ నెవర్ ఫెల్ట్, అండ్ ఐ థాట్ గాడ్ హెస్ ప్రొటెక్టెడ్ మీ ఆల్వేస్. సో ఐ థింక్ దట్ బుక్ చేంజ్డ్, సాయి సచ్చరిత చేంజ్డ్ మై లైఫ్.
Okay, last thing, and you're gonna show your husband and Omshika. Yeah, మీ ఇంట్లో Oh, ఏ భాష husband మాట్లాడతారండి isn't అమెరికాలో? ఓకే, ఏమండి? వంశిక చూపించండి. ఏ భాష Huh. మాడతారు ఇంట్లో? అసలు తెలుగు మాడతారా? హిందీ. హిందీయా? తెలుగు వంశిక తెలుగు వచ్చా అమ్మాయికి? తెలుగు, పాపకు వచ్చా? మలయాళము, హిందీ, స్పానిష్, కన్నడ. ఓకే, ఎవ్రీథింగ్ యు ఆర్ రబ్బింగ్ ఆన్ హర్, లైక్ నేర్చుకో అని ప్రతి ఒక్కటి మొత్తం. Okay, now it's time to show your little princess, like Omshika. Okay. Like, ladies and gentlemen, presenting you. I think I'm the only one Wait, who I have got to you go into and get her. Telugu. Wait. She's in the Let me different give the group. introduction, ma'am. Let me give the introduction. Okay. I think okay. I am the only, that credit goes to me after many years. I'm the you are giving the Telugu interview for me, right? First. Come on. I can put First, it in Wikipedia. after 15-20 years anko. 15 years. Okay, I can put this in future if I yeah. After a few years, if I become a star anchor, then I put in my Wikipedia. He's the one who got the lead on actress. Yes. Okay, now get Omshika. Let's see. Okay, let me give me 1 second, huh? Then let me keep please, this. please. 1 second. Yeah. Okay. Say Andarki namaskaram. Hi. Look here in the camera. Yeah. Say Andarki. Okay, hi. This is Atharva Omshi. Say hi, Atharva. Hi, Atharva. Hi. How are you, darling? Andarki namaskaram. Namaskaram. Then you say na peru. Na peru. What is your peru? What's your name? Okay, నీకు తెలుసా మమ్మీ పెద్ద హీరోయిన్ ఒకప్పుడు అని? తెలుసా నీకు మమ్మీ was an actress అని? No, Michu, you know mommy used to work in movies. What? Wow. You haven't seen your mom was working with the star actors in all the South languages, don't she? She knows that Kannada song. Shambhu song, No, Shastri. This song, Love You, Darshan. Okay. Oh, Darshan sir song. Darshan. Fine. So, have you ever visited India, Talli? Yeah. Michu, he's asking you something. When did you go to India to see Tania Ka, Hyderabad? No. You did. 2017. I didn't. Okay. She was a baby. Motto కొట్టించినాం. అవునా? గుండు కొట్టించుకున్నా? గుండు కొట్టించుకుంది తిరుపతి. Come to my home. I'll give you laddus and all. I born in Tirumala only. Uncle's house. There's uncle. See, Atharva's house. We have laddu. No, you can call me uncle. Not a problem. Uncle paraleda. What is it? I'm 25 and she probably 5 years old. Of 2 decades difference. Obviously, she calls me uncle only. Okay. Talk for a few minutes. No, I want you to be like, who knows? You're going to be the next child artist. నిన్న తుట్టి హపల కచ్చి తినాల అంట కన్నడ పాట పాడుతుంది. అవునా? ಓ, ನೀ ಕನ್ನಡ ಕೂಡ వచ్చా? ಕನ್ನಡ ಗೊತ್ತಾ ನಿನ್ಗೆ? ತೆಲುಗು, ಕನ್ನಡ ಇನ್ನೇನ್ ಬರುತ್ತೆ ನಿನ್ಗೆ? చూడు ಇನ್ನೇನ್ ಬರುತ್ತೆ అంటే చూడు ఓమి ఫుల్ కంట్రోల్ చేసేది కష్టం. She looks literally like you, the cheeks and the nose. అవును, and she has that Xerox. You gave Xerox, huh? You gave literally Xerox. The chili part also. Yeah. So say Atharva uncle. Come home and visit us and be safe. And in New York and be safe. Definitely I'll visit, darling. Such a sweetie pie you are. Definitely I'll do. Okay, leave my home. I love it. Okay. You love it. Obviously your mom has a great hair. I think I do have great hair. That's okay. Yeah. Okay. At last, what do you want to say to Telugu audience? It's been almost 1.5 decades. So main thing what I want to tell everyone, అందరికి ఏమంటే ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ వల్ల అందరు చాలా కష్టపడుతున్నారు. అండ్ చాలా మంది దేవ్ లాస్ట్ దర్ లవ్డ్ వన్స్ కోవిడ్ కి. మా ఇంట్లో కూడా we lost a few of our relatives. So ఈ సిచ్యువేషన్ లో అందరు we have to be strong, we have to stay together. And ఎంత మటుకు అయితే అంత మటుకు you have to help each other. ఇప్పుడు మీ వల్ల అయినంత వరకు you have to help each other, because ఈ టైంలో it's most important that we all of us as human beings come together and help each other. So that's most important. And I'm praying on every day. My prayer, Omi's prayer, is that this pandemic ends soon and everybody stays safe and we don't lose many more people, and our loved ones.
So please stay safe. I love you all, and definitely if I get a good role, I'll come back and I'll do a movie. So thank you for all the love that you've given me all these years. ఇంత దూరం ఉన్నట్లు అనిపించదు, మీరు ఇంకా దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది మీ మెసేజెస్ ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో. సో అందరికి చాలా 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 ధన్యవాదాలు. స్టే సేఫ్ అండి అండ్ స్టే బ్లెస్డ్. Thank you so much. I feel like very blessed to have your interview. Like after like 1.5 decade, it was so surreal to to introduce you to all the digital media audience. Thank you so much, Manya Garu. And I'll definitely visit one day. If you come to India, please text me. If I come to New York, I'll definitely visit your home. Definitely. And you have to do the Definitely. vice versa. And take care of Definitely. Auntie Nadigan and Chapande. Thank you so much, Manya Garu. It was pleasure talking to you. Same here. See you so much. Thank you. Bye. Okay.